హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. మిషిగన్ లేక్ దగ్గర ఎలా ఆడుకోవాలి అనేది చూద్దాం రండి. మిషిగన్ లేక్ చూడ్డానికని వచ్చాము మేమందరం కలిసి. ఏ గ్రూప్ పిల్లలు ఎలా ఆడుకోవాలనేది ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటారు. ఆ ఏజ్ పిల్లలు మాత్రమే ఇక్కడ ఆడుకోవాలి. స్లైడర్, జూలా ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో ఈ ఏజ్ పిల్లలు మాత్రమే ఆడుకోవాలి. ఈ లేక్ చూడటానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 8 o'clock వరకు ఉంటుంది. ఈ మిషిగన్ లేక్ చూడటానికి అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళు రావచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ ఆడుకోవాలి, ఎలా అనేది బోర్డు మీద రాసి ఉంటుంది. అలా మాత్రమే ఆడుకోవాలి. నీళ్ళల్లో ఆడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 to 12 years ఏజ్ వాళ్ళు ఆడుకునేటప్పుడు పేరెంట్స్ వాళ్ళతో ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఎప్పుడు కెమెరాలు ఉంటాయి. 8 o'clock తర్వాత చీకటి పడుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరిని అనుమతించరు. 8 o'clock కన్నా ముందే మనం అక్కడి నుంచి రావాలి. అవుతున్నప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ లేక్. ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇంటి నుంచి ఏమైనా తీసుకొని పోయి కూడా తినవచ్చు. ఈ మిషిగన్ లేక్ దగ్గర ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కుక్కలను, పిల్లులను వీటిని కూడా తీసుకొని రావచ్చు. లేక్లో పిల్లలు ఎలా ఆడుతున్నారో చూడండి. ఇసుకలో కూడా ఎలా ఆడుతూ ఉన్నారో చూడండి పిల్లలు. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పిల్లలు అందరూ ఎలా ఆడుతున్నారో చూడండి. చిన్న చిన్న పిల్లలు. పిల్లలు స్లైడర్లో ఆడుకునేటప్పుడు కూడా కిందికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగలకుండా సాఫ్ట్గా ఒకటి వేసి ఉంటారు, కార్పెట్ వేసి ఉంటారు. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఆడుకునేటప్పుడు పేరెంట్స్ వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూడండి అమ్మాయి ఇందులో ఎలా తిరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.